కేరళకు చెందిన నిమిషప్రియ ఈమె ఒక నర్సు. ఇప్పుడు ఈమె విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. రీజన్ ఏంటంటే ఈమెకి యమన్ అనే కంట్రీలో ఉరిశిక్ష పడింది. ఈ ఉరిశిక్షను ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళిర్రు. బట్ ఆ కంట్రీలో ఇష్యూ కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఏం చేసేది లేదు. కాకపోతే ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించింది. యాక్చువల్గా జూలై 16వ తారీఖున యమన్లో ఈ నిమిషప్రియకి ఉరిశిక్ష విధించబోతున్నారు. జూలై 10వ తారీఖున ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళింది. సో జస్ట్ మధ్యలో ఉన్నది 6 రోజుల గ్యాప్. అయినా కూడా సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని స్వీకరించింది. ఈమె మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈమె కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అక్కడ చిక్కుకుంది. ఆమె గనక నిజంగా ఉరిశిక్ష విధిస్తే మనందరికీ బాధాకరం. ఆవిడ ఉరిశిక్ష విధించాల్సిన వ్యక్తి కాదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందేమో పరిశీలించండి అని చెప్పి అడిగింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక ఆన్సర్ వచ్చింది. దాన్ని ఏంటంటే దౌత్యపరంగా ఏం చేయలేము, ఎందుకంటే మనకి ఏమైనా ఇప్పుడు దౌత్యపరమైన సంబంధాలు లేవు. కాకపోతే అక్కడున్న ప్రైవేటు వ్యక్తుల ద్వారా మనం ఏమైనా సంప్రదింపులు చేయొచ్చు, మేమేం వదిలేయం, పట్టించుకుంటాం అని ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసింది. అసలు ఇంతకీ ఎవరి నిమిషప్రియ, ఎందుకు యమన్లో ఈమెకు ఉరిశిక్ష పడింది? ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమిషప్రియ ఈమె కేరళకు చెందిన ఒక నర్సు. ఈమె 2008లో యమన్కి వెళ్ళింది. అప్పుడు అక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత కొన్నాళ్ళు అక్కడ జాబ్ చేసింది నర్సుగా. 2011లో ఇండియాకి రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చి థామస్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని మళ్ళీ ఏమని వెళ్ళిపోయింది. ఈమె ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ పరిస్థితులన్నీ కొంచెం అక్కడ అంతర్యుద్ధం ఇట్లాంటి ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. అయితే ఆమె అక్కడ ఒక మెడికల్కి సంబంధించి బాగా డిమాండ్ ఉంది ఆ టైంలో. అక్కడ దానికోసం ఆమె ఏం చేసిందంటే అక్కడ ఒక క్లినిక్ తెరవాలి అని చెప్పేసి అనుకుంది. అయితే అక్కడ ఏదైనా వ్యాపారం కానీ ఇట్లాంటి ఒక ప్రజలకు సంబంధించిన ఏదైనా సంస్థ పెట్టాలంటే ఖచ్చితంగా అక్కడ లోకల్ వ్యక్తుల పార్ట్నర్షిప్ ఉండాలి. దానికోసమే థామస్ అండ్ నిమిషప్రియ వీళ్ళిద్దరు ఏం చేశారంటే అక్కడ లోకల్కి చెందిన తలాల్ అదీబ్ మెహదీ అనే ఒక వ్యక్తిని పార్ట్నర్గా తీసుకొని ఒక క్లినిక్ స్టార్ట్ చేసిర్రు. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది ఇట్లా ఉండగా 2014 ఆ టైంలో, అంటే ఆల్మోస్ట్ 3-4 ఏళ్ల పాటు అక్కడ క్లినిక్ రన్ అయింది. 2014లో ఈమె భర్త ఈ లోపు వీళ్ళకు ఒక పాప పుట్టింది. ఆ పాపను తీసుకొని కేరళకు వచ్చింది. ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే దానికోసం కేరళకు వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఈ థామస్ అట్లాగే వాళ్ళ పాప అక్కడ కొన్ని పనులు ఉండడం వల్ల వాళ్ళు అక్కడనే ఆగిపోయారు. ఈమె ఒక్కతే, ఎవరు నిమిషప్రియ ఒక్కతే యమన్ వెళ్ళిపోయింది. ఇదే అక్కడున్న ఆ మెహదీ అనేవాడు అలసుగా తీసుకున్నాడు. నిమిషప్రియ అక్కడ మంచి ప్రాక్టీస్ చేస్తుంది నర్సింగ్లో. సో ఆమెను ఎట్లనన్నా తన గుప్పిట్లో పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకున్నాడు. దానికోసం క్లినిక్ వచ్చే వాళ్ళందరికీ నిమిషప్రియ నా భార్య అని చెప్పడం స్టార్ట్ చేసిండు. అంతేకాదు ఆమె పాస్పోర్ట్ లాక్కున్నాడు, ఆమె దగ్గర ఉన్న డబ్బులు లాక్కున్నాడు, అన్నీ తన దగ్గర పెట్టుకున్నాడు. ఆమెను ఎక్కడికి వెళ్లకుండా, అంటే దేశం దాటి వెళ్లకుండా కట్టడి చేసిండు. దీని మీద ఆమె 2016లో అక్కడున్న పోలీసులకు కంప్లైంట్ చేసింది. కానీ అక్కడున్న అంతర్యుద్ధ పరిస్థితులు ఇటు వల్ల వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. ఆమెను పట్టించుకోలేదు ఏ పోలీస్ అక్కడ. ఏం చేయాలో తెలియక ఆమె 2017లో ఈ మెహదీ నుంచి తప్పించుకోవడానికి వాడికి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వాడు పడుకోగానే ఆ పాస్పోర్ట్ కొన్ని డబ్బులు తీసుకొని అక్కడి నుంచి పారిపోయి ఇండియాకి రావాలి అనేది ఆమె ప్లాన్. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే ఆ డోస్ ఎక్కువైంది, వాడు ఆ మత్తులోనే చనిపోయిండు. దాంతో ఆమె ఆ శవాన్ని తీసుకెళ్లి ఆ బిల్డింగ్ మీద ఉన్న వాటర్ ట్యాంక్లో వేసింది. పాస్పోర్ట్ కొన్ని డబ్బులు తీసుకొని సౌదీకి వచ్చి అక్కడి నుంచి ఇండియాకి రావాలని చెప్పి ప్లాన్ చేసుకుంది. కానీ ఇదే టైంలో పోలీసులకు విషయం తెలిసి అరెస్ట్ చేసిర్రు ఆమెని. సో ఒక మనిషిని చంపిన వ్యక్తి కాబట్టి ఈమెకు ఉరిశిక్ష వేసిర్రు. అంతకుముందు పూర్వపరాలు ఏమి వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. అయితే యమన్లో ఒక పద్ధతి ఉంది. అదేంటంటే చనిపోయిన వ్యక్తి ఎవరైతే హతుడు ఉన్నాడో ఆ వ్యక్తికి చెందిన ఫ్యామిలీ అడిగినంత డబ్బు కనుక ఇచ్చేస్తే ఈమె ఉరిశిక్ష రద్దయింది. దీనికి అనుగుణంగానే ఇండియాలో ఉన్న ఈ నిమిషప్రియ ఫ్యామిలీ వాళ్ళకి ఇండియన్ కరెన్సీలో 8.6 crores ఇవ్వడానికి రెడీ అయింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ప్రజెంట్ ఈమె ఉరిశిక్షను క్యాన్సిల్ చేయించండి అని చెప్పి ఆమె ఫ్యామిలీ సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో పాటు కేరళ సీఎం పినరాయి విజయన్ ఈయన కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లేఖ రాసిండు. దౌత్యపరంగా ఏం చేయలేకపోయినా ప్రధానమంత్రి చొరవ తీసుకొని ఆమె ఉరిశిక్ష రద్దు చేయించి ఆమెను ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నించాలి అని చెప్పేసి అందులో ఆయన కోరిండు. సో ఓకే, మరి ఎందుకు గవర్నమెంట్ దౌత్యపరంగా ఏం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసింది? ఎందుకంటే యమన్లో 2011 నుంచి ఒక అంతర్యుద్ధం నడుస్తుంది. హాతీలు అంటే యమన్లో ఒక మెజారిటీ పీపుల్ వీళ్ళు ఏం చేసిరంటే అక్కడున్న గవర్నమెంట్ మీద తిరగబడి ఆ దేశ రాజధాని యమన్ దేశ రాజధాని సనాతో పాటు చాలా ప్రాంతాలని వాళ్ళ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అక్కడ వాళ్ళ పాలనే నడుస్తుంది. మిగతా ప్లేస్ని ఆ యమన్లో ఒక ప్రభుత్వం నడుపుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరితో దౌత్య సంబంధాలు పెట్టుకోవాలి, యమన్తో పెట్టుకోవాలా లేకుంటే ఆక్రమణదారులతో పెట్టుకోవాలా అన్న మీమాంస వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళతో దౌత్యపరమైన సంబంధాలు వదులుకుంది. ఇప్పుడు ఈ హాతీలతో మనకు ఎట్లాంటి దౌత్యపరమైన సంబంధాలు లేవు కాబట్టి మనం దౌత్యపరంగా ఆమెను ఏమీ కాపాడడానికి అవకాశాలు లేవు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కాకపోతే ప్రైవేట్ పరంగా ప్రయత్నిస్తామని చెప్పింది. ఎలా ప్రైవేట్ పరంగా ప్రయత్నిస్తాం? యమన్లో అంతర్యుద్ధం జరగడం వల్ల అక్కడ రకరకాల సమస్యలు, ప్రజలు తిండి లేక ఏడుస్తున్నారు, ఇండ్లు కూలిపోతున్నాయి, ఈ యుద్ధాలు కల్లోలాల వల్ల ఇండ్లు తగలబెట్టేసుకుంటున్నారు, విద్యా వైద్య సదుపాయాలు అందట్లేవు.
దానికోసం కొన్ని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఇండియా వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తుంది. అంతేకాదు అక్కడ స్కూళ్ళల్లో పిల్లలకి స్టడీకి సంబంధించిన బుక్స్, బిల్డింగ్స్ రిపేర్ చేయడం ఇట్లాంటి వాటికి హెల్ప్ చేస్తుంది ఫైనాన్షియల్గా. వైద్య పరికరాలు పంపిస్తుంది ఇండియా నుంచి, మందులు పంపిస్తుంది, హాస్పిటల్స్ పునరుద్ధరించడానికి ట్రై చేస్తుంది. అంతేకాదు అక్కడ ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ సరఫరా చేస్తుంది స్వచ్ఛంద సంస్థలతో కలిపి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలతో ఇండియాకి మంచి కనెక్షన్ ఉంది. సో వాళ్ళని ఉపయోగించి ఈ ఉరిశిక్షను క్యాన్సిల్ చేయించడానికి ఉండే అవకాశాలని ఇండియన్ గవర్నమెంట్ పరిశీలిస్తుంది. కానీ దీన్ని మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. అందుకు ఎక్కువ టైం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం.